సేవకుడు ఏమన్నాడంటే సంఘం బయట బోర్డు ఎట్టాలంట. ఏమని తెలుసా? సంఘం బయట బోర్డు ఏమనంటే మాకు ఉద్యోగస్తులు కావాలో, ఈ పరిసరకులు కావాలో అని కాదట. ఏమని బోర్డు ఎట్టాలో తెలుసా? మాకు నమ్మకస్తులు కావాలో అని బోర్డు ఎట్టుకోవాలంట. ఎంత బాధాకరం అండి. మా సంఘానికి నమ్మకంగా పనిచేసే నమ్మకస్తులు కావాలని బోర్డు పెట్టుకోవాలంట. ఏరి తుమ్మితే బాధ, దొగ్గితే బాధ, ఎర్రగా చూస్తే బాధ, ఇలా చేసేవటని అడిగితే బాధ, ఇదేం పని అని అడిగితే బాధ. ఎంత బాధ అంటే ఈదికి 70 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘం మానేసి మళ్ళీ అక్కడి నుంచి మనల్ని ఎక్కిరించి మనకు బాధ పెట్టి ఒక బాధ. ఎన్ని బాధలో పౌలు గారు అంటున్నారు, నా సేవ అంటే సాగుతూ సెలగాటమే. మనుషులు ఎవ్వరు నమ్మకంగా ఉంటారు. మనుషులు ఎవ్వరూ నమ్మకంగా ఉండరు. నువ్వు గుర్తుపెట్టుకో, నమ్మకంగా ఉన్నవారిని దేవుడు ఏర్పరిస్తే, ఆ నమ్మకంగా ఉన్నవారిని దేవుడు నీకు ఇస్తే జాగ్రత్త. నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నీ వల్ల అవమానం వచ్చినా, నీ వలన వాళ్ళకి ఏం జరిగినా ప్రాణాలన్నా వదిలేస్తారు, కానీ నిన్ను వదులు మాత్రం. చెప్పండి వాళ్ళెల్లరు తిమోతి. అలాంటి వారు ఉంటే దేవుడిని స్తుతించు తిమోతి. కొంతమంది దంపతులను చూస్తే వీళ్ళు సేవకుని కోసం చచ్చిపోయేంత ప్రేమరా వీళ్ళకి అనిపిస్తుంది. కొంతమంది దంపతులను చూస్తే వీళ్ళ వల్ల ఈయన ప్రాణాలు పోయేలాగా ఉన్నాయరా అనిపిస్తుంది. అనిపించదు? ఖచ్చితంగా. పౌలు గారిని చూస్తే చూడండి, ఆయన గొప్ప చెప్పుకుంటున్నాడండి. చనిపోయే ముందు నా కోసం ప్రాణం పెట్టేస్తానన్న కుటుంబాలు ఉన్నాయి, నా కోసం ప్రాణం పెట్టేస్తానన్న యవనస్తులు ఉన్నారు, నా కోసం ప్రాణం పెట్టే జాబితాలో అకుల ప్రిస్కిల్లా ఉన్నారు.